మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రవేశపెట్టింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతుకు 14 అంకెల ఐడి జనరేట్ అవుతుంది. ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సబ్సిడీలు, రాయితీలు, ఇతర పథకాలు పొందాలంటే ఈ ఐడి ఖచ్చితంగా అవసరమవుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ 1B అవసరమవుతాయి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటిగా బ్రౌజింగ్ సైట్ నందు అగ్రిస్టాక్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అఫీషియల్, ఫార్మర్ అని 2 ఆప్షన్లు చూపిస్తుంది కదా, ఫార్మర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ దీని మీద క్లిక్ ఇవ్వండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి కిందనే ఉన్న సబ్మిట్ బటన్ని క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఓటీపీతో అథెంటికేట్ చేసి కిందనే ఉన్న వెరిఫై బటన్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మీ కేవైసీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. మొబైల్ నెంబర్ మరొకసారి వెరిఫై చేసి లాగిన్ అవ్వడానికి అవసరమైన పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. కిందనే ఉన్న క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ ఇవ్వగానే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ని యూజర్ ఐడిగా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకున్న పాస్వర్డ్గా ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్డ్ యాజ్ ఫార్మర్ మీద క్లిక్ ఇవ్వండి. డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ మొబైల్ నెంబర్ అనే పాపప్ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. మీకు ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా కాంటాక్ట్ డీటెయిల్స్. యూజర్ ఐడి జనరేట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ వెరిఫికేషన్ జరిగింది కాబట్టి మీ మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని ఉంటుంది. తర్వాత ఫార్మర్ డీటెయిల్స్. ఫార్మర్ డీటెయిల్స్లో ఫార్మర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సోషల్ కేటగిరీ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ డేటా కూడా 90% ఫ్రీ ఫిల్డ్గా వస్తుంది. ఫార్మర్ నేమ్, వాళ్ళ సంబంధికుల పేరు మాత్రం లోకల్ లాంగ్వేజ్లో టైప్ చేయవలసి ఉంటుంది, అంటే తెలుగులో టైప్ చేయాలి. తర్వాత రెసిడెన్షియల్ డీటెయిల్స్. మొదటిగా లోకల్ లాంగ్వేజ్లో మన అడ్రస్ని టైప్ చేయవలసి ఉంటుంది. తర్వాత డిస్టిక్, సబ్ డిస్టిక్, విలేజ్, పిన్ కోడ్ వంటి వివరాలు ఫిల్ చేయాలి. తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్. ఇక్కడ ఫార్మర్ టైప్ని ఓనర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్యుపేషన్ డీటెయిల్స్లో అగ్రికల్చర్, ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్ టిక్ చేయండి. ఇప్పుడు ల్యాండ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వగానే స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, విలేజ్ అడుగుతుంది. విలేజ్ ఫిల్ చేయగానే సర్వే నెంబర్, సబ్ సర్వే నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు సబ్మిట్ చేసినాక మీ ఖాతా నెంబర్ మీద ఉన్న ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు వెరిఫై ఆల్ ల్యాండ్స్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మీ ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ 1Bలో ఉండి కూడా ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మళ్ళీ ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇచ్చి ఏదైతే సర్వే నెంబర్ మిస్ అయిందో ఆ సర్వే నెంబర్ని మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు ఆ మిస్ అయిన ల్యాండ్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. తర్వాత సోషల్ రిజిస్ట్రీ డీటెయిల్స్ కింద రైస్ కార్డ్ సెలెక్ట్ చేసి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి డీటెయిల్స్ ఇవ్వకపోయినా సబ్మిట్ అవుతుంది. తర్వాత డిపార్ట్మెంట్ అప్రూవల్ కింద రెవెన్యూని సెలెక్ట్ చేసి కిందనే ఉన్న చెక్ బాక్స్ని టిక్ చేయండి. కిందున్న సేవ్ బటన్పై క్లిక్ ఇచ్చి ఆధార్ నెంబర్తో అథెంటికేట్ చేయండి. అంతే, మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయింది. ఫర్దర్ యూస్కి ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అవి రిజాల్వ్ చేసుకోవడం కష్టం. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ గ్రామ సచివాలయ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.